మనకేమవుతుంది విజయ? మనకేమవుతుంది? నెమ్మదిగా. పార్వతి వినగలదు. ఆమె శివుని ధ్యానంలో మునిగి ఉందిలే, ఏం వినదు. చెప్పు. నేనంటున్నది, రాజకుమారుడు మైనాకుడికి తెలిసిందనుకో, పార్వతితో పాటు మనము ఇక్కడికి వచ్చామని ఆయన మనపై కూడా కోపగిస్తాడు. చూడు జయ, నా మాట విను. నేను, నీవు, పార్వతి అనుచితం ఏమీ చేయటం లేదు. ఆమె తన ఆరాధ్య దేవుడి పూజకై ఇక్కడికొచ్చింది. మనం ఆమె సఖ్యలం. ఆమెతో సహకరించి మనం తప్పేమీ చేయటం లేదు. ఇంక భయం ఎందుకు? నేననేదేమంటే, మనం కలిసి పరమశివుని ప్రార్థించాలి. ఆయన త్వరలోనే పార్వతిని కటాక్షించాలని. దేవి పార్వతి, నంది నమస్సులు స్వీకరించండి. నా నమస్సులు నందీశ్వర. దేవి, నేడు తమతో పాటు ఇద్దరు కన్యకలు. ఈమె జయ, ఈమె విజయ, నా సఖియలు. కాని దేవి... చింతించకు నందీశ్వర, వీరి వల్ల ఏ ఆటంకము కలగదు. నమస్సులు నందీశ్వర. నమస్సులు. నమస్సులు నందీశ్వర. నమస్సులు. తమరిద్దరూ పార్వతీదేవి సఖియలని ఇప్పుడిప్పుడే చెప్పారామె. మేం పార్వతికి అత్యంత ప్రియ సఖీలం. పార్వతీదేవి కూడా తమ సఖియే కదా. ఆ, నా అభిప్రాయం ఏమంటే, మీ సఖి పార్వతి పరమేశ్వరుడైన శివశంకరుని భక్తురాలు, నిత్యం ఆరాధిస్తుంది. ఇంతటి నిష్ట కలిగిన, శ్రద్ధ కలిగిన నిజమైన భక్తులు అరుదు. అందుకు సందేహం లేదు. పార్వతి శివుని అత్యంత భక్తితో ఆరాధిస్తోంది. అందుకే నేను మా స్వామి ఆజ్ఞను ఉల్లంఘించి పార్వతీదేవిని ఇక్కడ ఆరాధన చేసుకోనిచ్చాను. ఈమె పూజ భక్తి చూసి నాకేమనిపించిందంటే, నేను వీరిద్దరి మధ్య అడ్డం రాకూడదని. నీవు నీ స్వామి ఆజ్ఞనైతే తప్పక ఉల్లంఘించావు, కానీ దానికన్నా పెద్ద పుణ్యకార్యమే చేశావు. పార్వతిని శివారాధన చేయనిచ్చి నీవు పార్వతి భక్తిభావనను గ్రహించావు. నిజం చెప్పాలంటే తమరి ఉదారత, గొప్పతనం చూపటం వలనే పార్వతి శివారాధన చేయటంలో సఫలమైంది. సరే నందీశ్వర, మళ్ళీ కలుద్దాం. నమస్సులు. నమస్సులు. నమస్సులు నందీశ్వర. నమస్సులు. నా నమస్సులు. నా నమస్సులు. పార్వతీదేవి ప్రార్థన ఎప్పుడు వింటారు పరమేశ? దేవేంద్రుడు, దేవతలు ఎప్పుడు పార్వతీదేవి ఆరాధన సఫలమవుతుందా? ఎప్పుడు పరమేశ్వరుని హృదయంలో అనురాగం జనిస్తుందా?
ఆ తదుపరి వారిద్దరి మధుర సంగమంతో పుత్రోదయమై అతని ద్వారా తారకాసురుని వధ జరుగునా అనే చింతతో ఆశంకతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ చింత ఆశంకలతో దేవతలు దేవేంద్రుని సహితంగా బ్రహ్మదేవుల వద్దకు వెళతారు. బ్రహ్మదేవులకు జయము. కరుణించండి పరమపిత. దర్శనమియ్యి సృష్టికర్త. దేవేంద్ర, ఇది తమకు తెలుసునా? బ్రహ్మదేవులు తన స్థానాన్ని, స్వరూపాన్ని ఎందుకు మార్చుకున్నారో? లేదు సరస్వతీదేవి. మాకు ఆశ్చర్యంగా ఉంది. బ్రహ్మదేవులు స్వరూపం ఎందుకు మార్చారు? నేను మీ దేవతలందరినీ ప్రార్థిస్తున్నాను. మీరంతా బ్రహ్మదేవుల సృష్టి రచన యొక్క రచనాత్మక కార్యాన్ని మాటి మాటికి భంగం చేయకండి. బ్రహ్మలోకానికి మాటి మాటికి మీరు రావడంతో సృష్టి రచనా కార్యానికి భంగం కలుగుతుండేది. ఆ కారణంగా ఆయన తన స్థానాన్ని, రూపాన్ని మార్చుకుని ఇక్కడికి వచ్చారు. కానీ మీరు ఇక్కడికి వచ్చేసారే? సరస్వతీదేవి, బ్రహ్మదేవుల కార్యాన్ని భంగం చేయటం మా ఉద్దేశం కాదు. మేమేదో మా కష్టాల నివారణకు గాను మాటి మాటికి వారి శరణు వేడుతాం. బ్రహ్మదేవులు మీకందరికీ స్పష్టంగా చెప్పేశారు. సమయానికై వేచి ఉండండి. ఇక మీరు అనవసరంగా స్వయంగా కష్టాలు పడి కష్టపెడితే ఏం ప్రయోజనం? సరే సరస్వతీదేవి, మేము సమయానికే వేచి ఉంటాం. నారాయణ నారాయణ. అమ్మా సరస్వతి, తమరి పుత్రుడు నారదుని ప్రణామం స్వీకరించండి. రానారదా? నేనదే ఆలోచిస్తున్నాను, నీవింకా రాలేదేమా అని. అమ్మా, తమరి పుత్రుడు నారదుడి నియమావళిలో అకారణంగా ప్రత్యక్షం కావాలి అన్న నియమమేం లేదు. నారాయణ నారాయణ. సమయం వచ్చేసింది, నేను వచ్చేశాను. సమయానికి సకారణంగా ప్రత్యక్షమవడం నీ నారద నియమమే. ఇక ఇక్కడికొచ్చిన కారణం కూడా చెప్పే. దేవేంద్రుని విచారమే నేను ఇక్కడికి రావడానికి కారణమమ్మా. అమ్మా, ఎంతవరకు దేవేంద్రుడు తన మనసులో బాధ పరమపిత బ్రహ్మదేవులకు చెప్పుకోరో అంతవరకు ఆయనకు విచారమే. వారి విచారం తీరేదాకా నేను విచారంగానే ఉంటాను. అమ్మా, దయచూపండి, పరమపిత బ్రహ్మదేవుల దర్శనానికి అనుమతించండి. నువ్వు చెప్పినది విని, చెప్పిన పద్ధతి చూశాక ఇలాంటి స్థితిలో అనుమతించకపోతే నేనే స్వయంగా విచారపడతాను. సరస్వతీ మాతకు, జయము సరస్వతీ మాతకు, జయము సరస్వతీ మాతకు. జయము. పరమపిత బ్రహ్మదేవులకు జయము. ప్రణామం బ్రహ్మదేవా. బ్రహ్మదేవా, మా సమస్య కాస్త పరిష్కరించండి. దేవేంద్ర, నేను నీ సమస్యను బాగానే ఎరుగుదును. కానీ ఇప్పుడు నేను నీకే సహాయమూ చెయ్యలేను. పరమపిత, కారణం? ఈ సమస్య పరిష్కారం దేవాతి దేవుడి శివుని ఇచ్ఛపై ఆధారపడుతుంది. మనమందరము దేవతలం. వారి ఇచ్ఛానుసారమే కార్యాలు చేస్తాం. అది విదితమే బ్రహ్మదేవా. కానీ ఇక తారకాసుడి అన్యాయాలు, అత్యాచారాలు సహనశక్తి అవధులను మించిపోయాయి. అయితే ఆ పాపాత్ముడు అంతం అయ్యేదాకా మా దేవతల సమస్యకు పరిష్కారం దొరకదు బ్రహ్మదేవా. దేవేంద్ర, ఒకే సూచనను మాటిమాటికి చెప్పాక కూడా మర్చిపోతున్నావు. ఏమిటా సూచన బ్రహ్మదేవా? ఎవరైనా అధపతనము అంతము చెందితే అది వారి పుణ్యకర్మాల ఫలం క్షీణించడం వల్లనే. ఎవరికైనా సుఖ శాంతి, సంపద, సౌభాగ్యము ప్రాప్తిస్తే అది వారి పుణ్యకర్మల ఫలస్వరూపం. తారకాసురుడు తపస్సు సత్ఫలితం అనుభవిస్తున్నాడు. ఇక దేవతలంతా తపస్సు మర్చిపోయారు. పుణ్యమేమీ మిగలకపోతే సమస్యలే సమస్యలు. దేవేంద్ర, తమరు ఆజ్ఞాపిస్తే బ్రహ్మదేవా మేం తపస్సు చేస్తాం. నా ఆజ్ఞానుసారం తపస్సు చేస్తే ఏమవుతుంది? పుణ్యం సంపాదించాలంటే మీరంతా శివారాధన చెయ్యాలి. అప్పుడే మీ కష్టాలు తీరుతాయి. పరమపిత, పార్వతి ఇన్నాళ్లుగా పరమేశ్వరుని ఆరాధిస్తూనే ఉన్నా ఇప్పటికీ లక్ష్యం సాధించనే లేదే. అజ్ఞానిలా మాట్లాడుకున్నారదా? నీకు బాగా తెలుసు కదా,
ఆరాధనా తపస్సు ఎన్నడూ వ్యర్థం కావు. పార్వతి తపస్సు సఫలమవుతుంది, ఆమె ఆరాధన కూడా ఫలిస్తుంది. నీవు కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం కథ వింటే ఈ నిజాన్ని అంగీకరిస్తావు. దుష్కర్మలే వ్యర్థం కానప్పుడు జపతపాలతో ప్రాప్తించిన సత్కర్మలు ఎలా వ్యర్థమవుతాయి? కాశీ విశ్వనాథంలో జ్యోతిర్లింగం ఎలా విరాజిల్లిందో మేమంతా తెలుసుకోగోరుతున్నాం దేవా. హ్మ్. మీకు తెలుసు కదా, శివుడు శక్తి ఒకే రూపమని. శివపార్వతుల లౌకిక వర్తమాన మహిమలు ఈ జగత్తులో సమక్ష తపస్సు మహత్తును వివరించేందుకే రచించబడ్డాయి. అందువల్ల రాబోయే యుగాల్లో ఈ విషయం ఆదర్శప్రాయమవుతుంది. అందువల్ల దేవతలారా, నా మాట వినండి. శివుడు శక్తి కలిసిన అర్ధనారీశ్వర రూపమే ఈ జగత్తులో వ్యాప్తమవుతుంది. అర్ధనారీశ్వరుని ఈ స్వరూపమే శివుడు శక్తి యొక్క అభిన్న మూల స్వరూపం. ఎప్పుడెప్పుడైతే శివుడు శక్తి ఏకరూపం ధరించి విభిన్న రూపాల్లో కనిపిస్తారో అప్పుడు కొత్త సంఘటనలు సృష్టించబడతాయి. ఓ విశ్వేశ్వర, దివ్య స్వరూపులందరూ దివ్య స్థానాలు అలంకరించారు, కానీ మన స్థానం ఎక్కడా? ఎక్కడ విశ్వనాథుడు మొదటగా అవతరించి జగత్ కళ్యాణం కోరుకుంటాడో అదే మన స్థానమగును శక్తి. భూమండలంలో అటువంటి ఏ స్థానంలో తమరు అవతరిస్తారు విశ్వనాథ? కాశీయే ఆ పరమపవిత్ర స్థానం కాగలదు. అక్కడ జ్యోతిర్లింగ స్థాపన అవుతుంది. అక్కడే సమస్త జీవులకు సంపూర్ణంగా పాపాలు నశిస్తాయి. మహిమలను ఆరంభిద్దామా విశ్వనాథ? ఆ మహిమలో నీవు కూడా పాల్గొను శక్తి. మనం ఎవరం? మనకి జన్మనెవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనకి జన్మదాత ఎవరు? ఏమిటో మనకేమీ తెలీదు. నీకింకా తెలీదా నేనెవరినో? లేదు, నాకు తెలీదు నీవెవరో. కానీ నేనెవరినో నీకు తెలిస్తే నాకు కాస్త చెప్పవు? సరే, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేనా? నీవొచ్చిన చోటు నుంచే. నేనెక్కడి నుంచి వచ్చాను? నేను వచ్చిన చోటు నుంచే. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేను 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 ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎక్కడి నుంచి వచ్చాను?
నేనెక్కడి నుంచి వచ్చాను? మీరు శివ శక్తుల నుంచి ఉత్పన్నమైన స్త్రీ పురుషులు. విచారాన్ని వీడి మీ తండ్రి శివుణ్ణి ఆరాధించి తపస్సు చెయ్యండి. మీ ప్రశ్నలకన్నిటికీ సమాధానాలు లభిస్తాయి. ఆరాధన అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటి? శివుని కృప ఇచ్ఛానుసారం ఆయన త్రిశూలంపై భూమి యొక్క ఒక ఖండం వెలుస్తుంది. దాన్ని కాశీ అని అంటారు. కాశీకి వెళ్ళగానే మీ ఆరాధన తపస్సులకు స్వయంగా స్ఫూర్తి, ప్రేరణ లభిస్తాయి. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం లభిస్తుంది. ఇదే కాశీ అనుకుంటాను. ఇదే కాశీ.